హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈరోజు నేను 2 నెలలు నిల్వ ఉండే షర్బత్ చూపిస్తానండి. ఇది చేయటం చాలా చాలా ఈజీ. పక్కా కొలతలతో చూపిస్తాను. పర్ఫెక్ట్గా చేస్తారు. 2 నెలలు ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పే ముందు నేను ఫస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి. నిమ్మకాయలు ఏం చేశానంటే డజన్ తీసుకున్నానండి. నేను ఈ సందర్భంలో మీకు విషయం చెప్తాను. ఏంటి అంటే కనుక, సపోజ్ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, వైరస్లని రకరకాలని, అలాగా కాయల మీద కూరగాయల మీద పెస్టిసైడ్ కూడా ఉంటాయి. మీరు ఏం చేశారంటే తినే సంబంధించిన కూరగాయలన్నింటిలో కూడా ఏం చేస్తారు అంటే కొద్దిగా బేకింగ్ సోడా, అంటే తినే సోడా వేసేసి ఒక్క 10 నిమిషాలు నానబెట్టండి. అది బేకింగ్ సోడా అండి. జస్ట్ జాగ్రత్త, ఇది దేనికైనా అన్ని రకాల కూరగాయలు కూడా చాలా మంచిదన్నమాట. ఒక్క 10 నిమిషాలు నానబెడదాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం బేకింగ్ సోడాలో నానబెట్టాం కదా, సో దానివల్ల క్రిములు ఇట్లాంటి వైరస్లు ఏమన్నా ఉంటే కూడా పోతాయి. అది ఎప్పుడు కూడా చాలా మంచిదండి. ఏ కూరగాయలన్నా సరే మనం కడుగుతాం, కానీ తర్వాత మనం ఏమి బేకింగ్ సోడా కానీ అట్లా ఏమి చెయ్యరు చాలా మంది. వాళ్ళ కోసం బేకింగ్ సోడా వేస్తే చాలా మంచిదని చెప్తున్నాను. తర్వాత కూడా ఒకసారి కడగండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫస్ట్ తుడవాలండి నీట్గా, ఎందుకంటే 2 నెలలు నిలవ ఉంటుంది కాబట్టి బాగా తుడవాలి. గుర్తుపెట్టుకోండి, బాగా తుడవాలి, ఎందుకంటే 2 months ఉంటుంది కాబట్టి. ఓకేనండి. అలా కాయలన్నీ అంటే డజన్ కాయలండి, అన్నీ కూడా తుడిచేసుకుందాం. బాగా ఆరిపోయిన తర్వాత ఏం చేద్దాము అంటే నిమ్మకాయలు మధ్యకి కట్ చేసేద్దామండి. ఆ కట్ చేసిన నిమ్మకాయలన్నీ కూడా మనం రసం తీసుకోవాలి ఫస్ట్. ఏమండి ఇలా తీసుకున్నారనుకోండి గింజలన్నీ కింద ఉండిపోతాయి కాబట్టి పెద్దగా ఏమనిపించదు అనమాట. నేను కొలతలన్నీ పక్కాగా చూపిస్తాను. జస్ట్ ఇది ఏంటంటే ముందు చేసే ప్రొసీజర్ ఉంది ముందు కొద్దిగా, అది అయితే మీకు కొలతలు చూపిస్తాను. ఆ రసం ఏం చేద్దామంటే కొద్దిగా వడకట్టుకుందాం, ఎందుకంటే కొద్దిగా గింజలు అవన్నీ ఉంటాయి కాబట్టి. ఈ వడకట్టుకున్న తర్వాత అల్లం అండి ఒక 50 గ్రాములు తీసుకున్నాను. చెక్కు తీసి మిక్సీ వేద్దాం. కొద్దిగా వాటర్ వేస్తున్నా చూడండి. నేను కొలతలు నేను మళ్ళీ చూపిస్తానండి. ముందు ఒకసారి క్రష్ చేద్దామండి. కొద్దిగా క్రష్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేయాలండి, అందుకోసం నేను మళ్ళీ చూపిస్తున్నా. వేసేసుకుందాము. మిక్సీ వేసుకున్నాక మళ్ళీ అల్లం రసం కూడా మనం వడకట్టుకోవాలి. చూడండి, వడకట్టుకోవటం కూడా మీరు చూడండి. ఎందుకు అంటే అది అల్లం రసం రావాలి కదా. కొద్దిగా మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకొని వడకట్టండి. చాలా మందికి ఏంటంటే కొన్ని మిస్ అవుతూ ఉంటారండి. అలా బాగా పిండుకుంటే కానీ రసం రాదనమాట. చూడండి, ఇప్పుడు కొలతలండి. నిమ్మరసం చూసారు కదా, 1 గ్లాసు. మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోండి, ఆ గ్లాస్తో నిండుగా తీసుకోండి. కొలతలు చాలా ఇంపార్టెంట్. తర్వాత అల్లం రసం. అల్లం రసం ఏం చేసాము, మనం పిండుకుంటాం, దాంట్లో వాటర్ కూడా వేసాము, గుర్తుపెట్టుకోండి. దాంట్లో పావు అండి, అంటే 1 గ్లాసులో 1/4 అల్లం రసం అనమాట. ఇప్పుడు షుగర్ చూద్దాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. షుగర్ కొలతోటి చెప్పలేదు కదా మీకు, చూడండి షుగర్ కొలత. నేను దేంతో అయితే నిమ్మరసం తీసుకున్నానో ఆ గ్లాస్తో 3 కప్పులండి, అంటే 3 గ్లాసులు. దీంతో 3 అనమాట. 1 నిమ్మరసం దీంతో తీసుకున్నాను ఈ గ్లాస్తో, దీనికి 3 అనమాట. గుర్తుపెట్టుకోండి. ప్యాన్ పెట్టాను, కొద్దిగా ప్యాన్ కూడా హీట్ చేద్దాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టినానండి. నేను పొయ్యి అయితే ఆన్ చేయలేదు. 3 గ్లాసులు ముందు షుగర్ వేసేస్తాం. వాటర్ చూడండి, ఆ గ్లాస్తోనే వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే కొలతలు చాలా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వస్తుంది షర్బత్. 2 months ఉంటుంది. ఇమ్యూనిటీని విపరీతంగా పెంచే రెసిపీ కాబట్టి కొలతలు నేను జాగ్రత్తగా చూపిస్తానండి. 2వ గ్లాస్ కూడా పోస్తున్నాను, అంటే 3 గ్లాసుల షుగర్కి 2 గ్లాసుల వాటర్ అనమాట. ఇక పొయ్యి ఆన్ చేసేద్దాం. షుగర్ బాగా కరగాలండి. మీడియం మీదే మీరు షుగర్ని కరిగించుకోండి. చూడండి, షుగర్ అంతా కరిగింది కదా. తర్వాత నిమ్మరసం అండి, అలా కలుపుతూనే ఉండాలండి. తర్వాత అల్లం రసం కొద్దిగా స్టిక్కీగా రావాలి, అంటే పట్టుకొని చూపిస్తే అర్థమైపోద్దండి మీకు. అలా కలుపుతూనే ఉండండి. ఒక 10 minutes పాటు అలా కలుపుతూనే ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. చూడండి, మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. స్టిక్కీగా రావాలండి, అది చాలా ఇంపార్టెంట్. నేను కరెక్ట్గా చూపిస్తాను, అది కూడా చూడండి.
చూడండి ఇలా రావాలి. దాదాపు నాకు 20 మినిట్స్ పట్టిందండి, ఎందుకంటే కొద్దిగా నేను ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి. చూడండి ఇప్పుడు ముఖ్యమైన విషయం అండి, ఆ స్టిక్కీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి ఆ స్టిక్కీనెస్ వస్తుంది, అలా వచ్చేంత వరకు మీరు టైం కంటే కూడా ఆ స్టిక్కీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2 నెలలు నిల్వ ఉండాలి ఈ షర్బత్ అనేది. ఒకే పొయ్యి ఆపేసేసి 1 గంట సేపు పూర్తిగా చల్లారాలండి. ఒక 1 అవర్ అయిపోయిందండి, పూర్తిగా చల్లారింది. మీరు ఏం చేస్తారు అంటే ఇదంతా కూడా చక్కగా మీరు ఏం చేస్తారంటే ఏదైనా గాజు దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా వాడాలో కూడా పక్కన చూడండి. ఓకే, అలాగా ఒక 4 స్పూన్లు ఆ గ్లాసును పెట్టానమాట. ఏమంటే ఇది ఖచ్చితంగా చేయండి, 2 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్యూబ్స్, ఇది కూల్ వాటర్ అండి, కోల్డ్ వాటరు, చిల్ వాటరు. చాలా చాలా మంచి సూపర్ టేస్ట్ వస్తుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీమేడ్ అనమాట. జస్ట్ ఇలాగా నేను పక్కన చూపించినట్టుగా చేసుకోవచ్చు. కొద్దిగా పుదీనా వేయండి, సో డెకరేషన్గా ఏం చేద్దాం ఇప్పుడు. ఎలా ఉంది, పిల్లలు కానీ పెద్దలు కానీ సూపర్ కదా. ఏమండి ఎంత వస్తుందో చెప్పండి, ఎన్ని గ్లాసులు వస్తుంది? ఒక్క హాఫ్ అన్ అవర్ ఒక కష్టపడితే 2 నెలల పాటు ఎండాకాలం అంతా మీ ఫ్యామిలీ మొత్తానికి అద్భుతమైన షర్బత్ అనమాట, రెడీమేడ్ షర్బత్. ఓకేనా? ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నాకు తెలుసు మీరు షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారు. ఓకేనా? మరో మంచి రెసిపీతో. ఏమంటే నెక్స్ట్ నేను ఏం చేస్తానో తెలుసా, మామిడికాయతోటి డ్రింక్ చూపిస్తున్నానండి. మ్యాంగో డ్రింక్, కూల్ డ్రింక్ అనమాట. ఈ ఎండాకాలంలో సూపర్ గా ఉంటది. ఆ మామిడికాయతో సంబంధించిన డ్రింక్ అనమాట. మీరు చూడండి, చూసి అప్పుడు అది కూడా ఆ ఫ్లేవర్ కూడా టేస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.